మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున తాడేపల్లిలోని ఆయన నివాసంలో వైకాపాకి చెందినటువంటి కొంతమంది ముఖ్య నేతలతో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ₹1 ఇడ్లీ కూడా రాదు, కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 100 ఎకరాల భూములు మాత్రం వస్తాయని చెప్పేసి ఏదైతే వైజాగ్లో టీసీఎస్కి భూమి కేటాయింపులు జరిగాయో దానికి సంబంధించి వ్యాఖ్యలు చేశారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, ఇటీవల కూటమి ప్రభుత్వం టీసీఎస్ అనేటువంటి కంపెనీకి వైజాగ్లో దాదాపుగా 20 ఎకరాలు పైగా భూమిని 12,000 ఉద్యోగాలు కల్పన లక్ష్యంగా కేటాయించడం జరిగింది. అయితే దానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రోజున మాట్లాడుతూ కంపెనీల పేరుతో 100 కోట్ల విలువైన భూముల్ని అక్రమంగా కట్టబెట్టుకుంటున్నారు, దీంట్లో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. అందులో భాగంగా ₹1 ఇడ్లీ కూడా రాదు, కానీ చంద్రబాబు నాయుడు గారు భూములు మాత్రం ఆ కంపెనీలకు ఇస్తున్నారు, ఇది ఏ రకంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. పక్క అన్ని వేల మందికి ఉపాధి జరుగుతూ ఉంటే దాని గురించి పట్టించుకోకుండా దీని గురించి ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన చేసింది ఏంటంటే, ఉత్తరాంధ్ర ఆయన ఏదైతే మనం వైజాగ్ అని చెప్పుకుంటున్న ఆ ప్రాంతాన్ని ఏ విధంగానైనా సరే సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు అనేది అందరికీ తెలిసిన విషయం. దాని వెనకున్న కారణం ఏంటి అంటే, వాళ్ళ తల్లి ఎవరైతే వైఎస్ విజయలక్ష్మి ఉందో ఆవిడని ఓడించారు. అక్కడ ఆవిడ ఎంపీగా పోటీ చేస్తే మా తల్లిని ఓడించారు కాబట్టి వీళ్ళెవ్వరూ కూడా సుఖశాంతులతో ఇక్కడ ఉండటానికి వీల్లేదు అనేది లక్ష్యంగా ఆయన పరిపాలన జరిగిందనేది ప్రతి ఒక్కరి మాట. మరి ఆ రోజున ఏం చేశాడు అతను? మరి మనం చూసాం, ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో ఏం చేద్దాం అనుకున్నాడు? స్టీల్ ప్లాంట్ని ఎన్ని వేల కోట్ల రూపాయలు దాన్ని వేరే వాళ్ళకి కట్టబెట్టడానికి ఈయన ప్రయత్నం చేశాడు. అదేవిధంగా మనం చూస్తే హరిత రిసార్ట్స్ మరి ఎంత అందంగా ఆహ్లాదంగా సస్యశ్యామలంగా ఉండేది అదంతా. మరి దాన్ని ఎలా వీళ్ళని ఆ కొండని పిండి చేయబుద్దయిందో తెలియదు, కానీ ఇంత దుర్మార్గంగా ఉంటారా? ఎంతో చక్కగా పర్యాటక ప్రాంతంగా ఉండి మంచి మంచి రిసార్ట్స్ ఉండి అందంగా ఉన్న దాన్ని మొత్తం కూడా కొండని గుండు చేయించేసి నీ ప్యాలెస్ కట్టుకున్నావు అంటే, ఈ రోజున ఏదైతే ఈ భూములు ఉన్నాయో ఇవి కూడా అతను గనక ఉన్నడితే కొంతకాలం శుభ్రంగా చక్కగా అక్కడ ఇంకో ప్యాలెస్ కట్టేసి ఇంకో ఇంద్రభవనాన్ని తయారు చేసుకునేవాడు. మరి ఏ రోజైనా సరే వీళ్ళు వచ్చిన ఏదైతే కంపెనీలు ఉన్నాయో వాటితే వీళ్ళు చేసింది ఏంటి? అప్పడాలు, వడియాలు, జంతికలు, పచ్చళ్ళు ఇవి. ఇంకో విధంగా చూసుకోవాలంటే చెప్తాడు, కడపలో ఏ రోజు కూడా నేను అనుకోలేదు మరి ఫిష్ మార్కెట్లు వచ్చిద్దని, మటన్ మార్ట్లు వస్తాయని చెప్పిన ఘనుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయనకి ఏ విధమైన అర్హత ఉంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి, అందులోనూ వైజాగ్ గురించి మాట్లాడటానికి? ముఖ్యంగా అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది ఈ రోజున? అసలు దీంట్లో ఇతను చెప్తున్నది ఏదైతే ఉందో కంపెనీలకు సంబంధించి, ఉర్సా అనే కంపెనీ గురించి పదే పదే వీళ్ళు మాట్లాడుతున్నారు. ₹1 ఇడ్లీ వచ్చిద్దో రాదో తెలియదు, కానీ అతనికి తెలియదు, నిజంగా ఏది తెలియదు. మరి ఉద్యోగాలు అయితే వస్తాయి, వీళ్ళు చేసిన అగ్రిమెంట్ ఏంటి, వాళ్ళతో ఏం ఒప్పందం చేసుకున్నారు వీళ్ళు అనేది తెలుసా మరి ఈయనకి? అది కూడా తెలియదు. ఏ రోజైనా వీళ్ళు కంపెనీలు తీసుకురావటం, ఏదైనా వాళ్ళతో ఒక చర్చ జరపటం, ఏదైనా ఒక అగ్రిమెంట్ రాసుకోవటం, మరి యువతనే ధ్యేయంగా, వాళ్ళ భవిష్యత్తే ధ్యేయంగా, మరి వాళ్ళు యువత ఏ విధంగా చదువుకుంటున్నారు, మరి వాళ్ళ ఉద్యోగాలు కల్పించాలి. అసలు ఇతను డిఎస్సి వేయించాడండి ఎగ్జామ్స్ ఏ రోజున డిఎస్సి అనేది జరిగిందా వాళ్ళున్న 5 సంవత్సరాల పరిపాలనలో? టీచర్లు కూడా తీసుకొచ్చి అక్కడ మందుబాబుల దగ్గర వాలంటీర్లుగా నిలబెట్టిన ఘనుడు కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు. మరి ఈ విధమైన వ్యక్తికి మరి ప్రజల పట్ల, యువత పట్ల, వాళ్ళ ఉద్యోగాల పట్ల, వాళ్ళ భవిష్యత్తు పట్ల ఏ విధమైన భరోసా, బాధ్యత ఉందని ఈరోజు మాట్లాడుతున్నాడు. పదే పదే ఉర్సా కంపెనీని ఓతగా దుమ్మెత్తి ఊరు పేరు లేని ఉర్సా అని మాట్లాడుతున్నాడు. అసలు వీళ్ళు ఏ విధమైన ఊరు పేరున్న కంపెనీలు తెచ్చారు? ఏ ఊర్లో తెచ్చారు? ఏ ప్రాంతంలో తెచ్చారు? ఏ రాష్ట్రం? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే ఏ జిల్లాలోనైనా సరే ఈ రోజున బాబు గారు పెట్టిన కంపెనీ ఏదైతే ఉందో, ఈ రోజున మనం చూస్తే కియా మోటార్స్, దాంట్లో ఉన్న ఇంజన్లు కూడా ఎత్తుకెళ్ళిన పరిస్థితి. ఎవరు ఎక్కడ తీసుకెళ్లారో కూడా తెలియదు. మరి ఎవరు దోచుకుంటున్నారు రాష్ట్రాన్ని, ఎవరు దాచుకుంటున్నారు? ఈ రోజున ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న వీళ్ళు ఏదైతే చేశారు 2019 నుంచి 24 వరకు ఒక్కొక్కటి ఈరోజు చూస్తుంటే తెలుస్తుంది ఈయన ఏ విధమైన మేలు చేశాడు రాష్ట్రానికని. కంపెనీల పేరుతోటి మరి అప్పడాలు, వడియాలు, జంతికలు అయ్యే కదా అతను అప్పట్లో ఐటీ మినిస్టరు గుడివాడ అమర్నాథ్ గారు, కోడి గుడ్డు పెట్టాలి, గుడ్డు పొదగాలి, అది పిల్ల అవ్వాలి అని చెప్పేసి ఇట్లాంటి మాటలు చెప్పారు. మరి ఆ కోడి ఏంటో, ఆ గొడవ ఏంటో ఎవరికీ తెలియదు. మరి ఈ రోజున ఎవరైతే ఐటీ మినిస్టర్ లోకేష్ గారు ఉన్నారో ఆయన వాళ్ళతో ఉర్సా కంపెనీతో ఇదిగో ఈ ఇన్ని సంవత్సరాల లోపుగా, 2.5 సంవత్సరం లోపుగా మీరు ఇన్ని 12,000 ఉద్యోగాలు మా యువతకు మీరు అందించాలి, లేకపోతే మా భూములు మనకు వెనక్కి చేయాలి అని చెప్పేసి అగ్రిమెంట్ రాసుకొని
యువతకి భరోసా కల్పిస్తూ డిఎస్సి ఎగ్జామ్స్ జరిగినాయి. మరి దానికి సంబంధించి మరి ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎన్నో విధాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా హక్కును చేర్చుకొని వాళ్ళకి ఏం అవసరం అన్నీ కూడా చూసుకుంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారంటే ఏదో ఒక విధంగా బురద జల్లే ప్రయత్నమే. పదే ఆయన సంక్షేమ పథకాలు అంటాడు. బటన్ నొక్కటం నాకు ఒక్కడికే చేతయింది, ఇంకెవరికీ చేత కాదని. ఎవరైనా నొక్కుతారు, బటన్ నొక్కటం కాదు అక్కడ ముఖ్యం. నువ్వు ఏం భరోసా ఇచ్చావు యువతకు అనేది ముఖ్యం. ఏం చెప్పాడు, అధికారంలోకి వస్తే నేను 1000 రూపాయలు పెన్షన్ పెంచేస్తానని చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు, 1000 రూపాయలు పెంచుతానన్నా కానీ ఒకేసారి పెంచుతానన్నానా, మరి 4 సంవత్సరాలు 250 పెంచుకుంటా పోతానంటాడు. ప్రతి అవ్వకి, ప్రతి తాతకి, ప్రతి చెల్లికి అని చెప్పేసి మాట్లాడినంత ఈజీ కాదు పరిపాలన అంటే అనేది తెలిసిందో తెలియలేదో మనకైతే అర్థం కావట్లేదు. ఈ రోజున మద్యం కుంభకోణం, పీడిఎస్ రైస్ మాఫియా కానివ్వండి, భూదందాలు, ఈ రోజున చూస్తే దేనికి కూడా మేము దేనికి తీసిపోలేదు. ఈ రోజున ప్రతి ఒక్కటి కూడా దోచుకున్నాము అనేది స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఏ రోజైనా సరే యువత భవిష్యత్తు గురించి ఆలోచించారా? రాష్ట్రాన్ని 3 ముక్కలాట చేసేసి 3 రాజధానులని పేరుతోటి ప్రపంచంలో ఎక్కడైనా సరే రైతులను ఇంత ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరూ లేరు. మరి ఎన్ని వందల రోజులు అమరావతి రైతులు అక్కడ వాళ్ళ ఆవేదన ఎన్ని విధాలుగా వాళ్ళు అక్కడ కూర్చొని దీక్ష చేశారు. మరి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అదే వాళ్ళ టీము అందరూ కూడా వర్షా కంపెనీ గురించి ఒకసారి చూసుకోండి. ఊరు పేరు లేదని మీకు కంపెనీల గురించి ఆలోచించేవాళ్ళు, లేకపోతే కంపెనీలతో ఎలా డీల్ చేసుకోవాలి, వాళ్ళని మనం ఏ విధంగా తెచ్చుకోవాలి, మరి యువతకి ఏ విధంగా ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచన ఉండే వాళ్ళకైతే కంపెనీల పేరు తెలుస్తుంది. వీళ్ళకి అసలు కంపెనీలు ఏమేమి ఉన్నాయో కూడా తెలియదు కాబట్టి ఊరు పేర్లు అందాలనే కనిపిస్తుంది వాళ్ళకి. ఇదైతే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు వీళ్ళ విషయంలో. ఓకే, మరి అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏదైతే ఉందో కొంతమంది ప్రజల్లో కొన్ని రకాల భిన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇప్పుడు భూములు కేటాయింపు జరిగినందుకు కంపెనీల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలా, డబ్బులు వసూలు చేస్తే ఎన్ని కంపెనీలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కొంతమంది ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. దీని గురించి ఉంటుంది. ఇక్కడ డబ్బులు వసూలు చేయటం ఒక్కటే లక్ష్యంగా వీళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ ఈ రోజున వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి మీరు డబ్బులు వసూలు చేస్తారు. కానీ ఫస్ట్ మనం వాళ్ళకు ఒక ఆశను కల్పించాలి. ఇదిగో మీకోసం మేము ఈ భూములు ఏర్పాటు చేస్తున్నాం, ఇదిగో మేము ఇంత తక్కువకే మీకు ఇస్తున్నాము. మరి ఇంత తక్కువలో వాళ్ళు బడ్జెట్ చూసుకుంటారు కదా, ఒక కంపెనీని నెలకొల్పాలంటే. మరి అంత తక్కువ బడ్జెట్తో మాకు వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఈజీగా వచ్చి ఇక్కడ నెలకొల్పుతారు. ఆ నెలకొల్పిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మనం ఏ విధమైనవి తీసుకోవాలి, అదే లక్ష్యం ఈ రోజున. మరి ఇప్పుడు ఇతను చేసేదంతా కూడా వేరే ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మీకు నేను మంత్రి పదవి ఇస్తానంటే మీరు బూతులు తిట్టండి, లేకపోతే మీకు మంత్రి పదవి ఇస్తానంటే మీరు నాకు దాంట్లో వాటా ఎంత ఇస్తారు, మీరు దోచుకుని, ఈ విధమైన డీలింగ్ ఉంటాయి అతని దగ్గర. కానీ ఇది అట్లా కాదు కదా, మీరు వచ్చి ఇక్కడ ఇంత తక్కువ రేటుకి మేము కంపెనీని మీకు భూమిని ఇస్తున్నాము, మరి అలా అని చెప్పేసి వాళ్ళకేం పూర్తిగా ఏమి కట్టబెట్టలేదు, అది మర్చిపోతున్నట్లున్నారు. ఒక అగ్రిమెంట్ అయితే ఉంది, ఇన్ని వేల ఉద్యోగాలు కావాలి. రేపు అదే ఇంకొంచెం మంచిగా ఆ కంపెనీ అక్కడ ఎస్టాబ్లిష్ అయిందనుకోండి, అప్పుడేం చేస్తారు, ఇంకొంచెం ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉండిద్ది. పదే ప్రజల్లోకి మీరన్నట్లుగా భిన్నాభిప్రాయాలను ఎందుకు తీసుకెళ్తున్నారు వీళ్ళు, ఈ ఆలోచన విధానం ఎందుకు తీసుకెళ్తున్నారంటే వీళ్ళు ఫస్ట్ తీసుకెళ్తుంది ఏంటంటే ఊరికనే భూమిని ఇచ్చేశారు, ఆ భూమి అక్కడ ఏమి ఉండదు, అది వీళ్ళిద్దరూ కూడా తండ్రి కొడుకులు పంచుకుంటారనే విషయాన్ని మాత్రమే తీసుకెళ్తున్నారు. కానీ అక్కడ అది అబద్ధం, అది అబద్ధం 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 అనేది ఎవరు చెప్పాలి? ఈ రోజున కూటమి ప్రభుత్వం మీద చాలా బరువు బాధ్యతలు పడుతున్నాయి. అదేంటంటే ఫస్ట్ మనం యువత కోసం ఉద్యోగాలు తీసుకొచ్చే ఎంత ప్రయత్నం చేస్తున్నామో, ఈ రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే అబద్ధాలు చెప్తుందో పార్టీ, ఆ పార్టీకి కూడా ప్రజల్లో అది అబద్ధం బాబు, నిజం ఇది అని చెప్పే విధంగా మనం ఉండాలి అనేది ఫస్ట్ చేయాలి. అదేవిధంగా ఈ రోజున ప్రజల్లో ఏదైతే ఆలోచన ఉందో ఆ ఆలోచన తప్పు. ఒకసారి ఆలోచించండి. మీరు 2019లో ఒక్క ఛాన్స్ ఇచ్చిన ఒక మనిషికి 16 నెలలు జైల్లో ఉండొచ్చి దొంగ చేతికి తాళాలు ఇచ్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసుకున్నారు 2024 వరకు. మరి అట్లాంటి వ్యక్తి మాటలు ఎలా వింటారు వీళ్ళు? కాకపోతే పదే ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు వాళ్ళ నరాల్లోకి ఏదైనా సరే వాళ్ళకి బ్రెయిన్లోకి ఎక్కించాలి అనే భావంతో వీళ్ళు తీసుకెళ్ళటం తప్పించి, ఇక్కడ ఒకటే ఫస్ట్ ఈ రోజున యువత ఉన్నారు, వాళ్ళు చదువుకున్నారు, చక్కగా ఉద్యోగాల కోసం వెతుక్కుంటున్నారు, వేరే రాష్ట్రాలకి లేకపోతే వేరే కంట్రీస్కి వెళ్లకుండా ఇక్కడే మంచి కంపెనీ పెట్టుకుంటే మరి ఈ కంపెనీలో ఎన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తే మన యువత మనకే ఉపయోగపడతారు, మన రాష్ట్రానికి ఉపయోగపడతారు, ఇక్కడ మనకే ఇన్కమ్ వస్తుంది బాగా అనే ఆలోచనతోటి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఒక మంచి ఆలోచనతోటి దాన్ని తీసుకెళ్తున్నారు. కాబట్టి ఫస్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో ఈ పిచ్చి అభిప్రాయాలని ప్రజల మీదకి తీసుకెళ్లకుండా వాళ్ళ మనసుల్ని అకలావికలం చేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.